గత 10 రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా సోషల్ మీడియా వేదికగా తాము ఏ తప్పు చేయలేదు, సిట్టి నివేదికలో ఇదే ఉంది అన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో మహాపాపం అని చెప్పి ఏదైతే హిందూ భక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మహాపాపం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి తరుణంలో దాన్ని తొలగించే క్రమంలో దీన్ని పక్కదారి పట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా గత 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెళ్లడం, అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడం, దాంట్లో భాగంగా ఇందులో ఎలాంటి కల్తీ లేదు జరగడం అనేది ఇది ఒక పాయింట్. అయితే ఈరోజు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కల్తీ జరిగింది, అడల్టరేషన్ జరిగింది అని చెప్పి మాట్లాడినటువంటి ఇలాంటి మరిన్ని అంశాలపైన మనతో మాట్లాడేందుకు గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాణిక్రావు గారు, గత 2 రోజుల క్రితం చూసాం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాధాంతం అంతా కూడా చూసాం, గుంటూరులో ఆయన చేసినటువంటి విధ్వంసం చూసాం, అంబటి రాంబాబు ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం, లడ్డులో కల్తీ జరగలేదని మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. వీటన్నిటికి చెక్ పెట్టే విధంగా వైవి సుబ్బారెడ్డి ఆయన సొంత బాబాయ్ గతంలో టీటీడీ చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తి కల్తీ జరిగింది, లడ్డు అడల్టరేషన్ జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఈ రోజు వైసీపీ దీనికి ఏం సమాధానం చెప్తారు? వాస్తవానికి వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడాలి. స్వయాన శ్రీవారే మాట్లాడిచ్చారు. దాదాపు 5 సంవత్సరాల పాటు యథేచ్ఛగా శ్రీవారికి సమర్పించేటువంటి లడ్డు విషయంలో, శ్రీవారి ప్రసాదాల విషయంలో కక్కుర్తి పడి కల్తీ చేసినటువంటి పరిస్థితి అందరూ చూశారు. దానిలో అనేక రకాలైనటువంటి రసాయనాలతో చేశారు. నంబర్ 1. తర్వాత జంతువుల కొవ్వు, తర్వాత ప్లాంట్స్ కు సంబంధించినటువంటి కొవ్వు, ఆయిల్స్, వీటన్నిటితో కూడా కల్తీ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఒక దారుణమైనటువంటి ప్రమాదకరమైనటువంటి లక్షణం ఏంటంటే బొకాయించడం, లేకపోతే అవతల వాళ్ళని బెదిరించాలని చూస్తారు. మీరు కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డిని స్వయాన చంపించింది జగన్మోహన్ రెడ్డి, అందరికీ తెలుసు. ఆ కార్యక్రమం అంతా కూడా నడిపించింది అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాడు చూసావా? చాలా చిన్నపిల్లగాడు మీద చంపారని చెప్పేసి అపవాదు వేస్తారా అని చెప్తాడు. అంటే చంపినోడిని చాలా చిన్నదిగా చూపించడం కోసం అతను ప్రయత్నం చేస్తాడు. ఈ రోజు శ్రీవారి లడ్డు విషయంలో కూడా కల్తీ జరిగిందనే సంగతి వైసీపీ బ్యాచ్ మొత్తానికి తెలుసు, ముఖ్యంగా నేరం చేసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ బొకాయిస్తే అది మరుగున పడిపోయింది అనే పద్ధతిలో అసలు కల్తీయే జరగలేదని చెప్పేసి మాట్లాడుతారు. ఓ పక్కన రిపోర్ట్స్ అన్ని కూడా ఎన్డీడీబీ రిపోర్ట్స్ కానీ మిగతా రిపోర్ట్స్ అన్ని కూడా కల్తీ జరిగింది, చుక్క పాలు లేకుండా, పెరుగు లేకుండా, వెన్న లేకుండా నెయ్యిని క్రియేట్ చేసి కల్తీ చేశారని చెప్పేసి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా వీళ్ళు బుకాయించేటువంటి పరిస్థితి చేశారు. కానీ శ్రీవారు ఈ రోజు వైవి సుబ్బారెడ్డి చేత ఆ మాట చెప్పించాడు. ఏమని? జంతువుకి సంబంధించినటువంటి కొవ్వుల్లో గాని కల్తీ జరిగిందని. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళందరూ? సమాధానం, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేసిన పాపానికి, ఆ మహాపాపానికి శిక్ష అనుభవించక తప్పదు. రాష్ట్ర ప్రజలందరికీ అది అర్థమైంది. ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని చెప్పేసి. అంటే ఇంత రాద్ధాంతం జరిగి ఇందులో ఉన్నటువంటి సిట్టు నివేదిక కానీ, లేదంటే సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కానీ ఈ విధంగా క్లియర్గా 90% వరకు కూడా జరిగింది, లేదంటే 10% కంటే తక్కువ కల్తీ కనుక జరిగితే ఇందులో రిపోర్ట్స్లో రావు అని చెప్పి క్లియర్గా మాట్లాడుతూ ఉంటే వైసీపీ వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని అడ్డు పెట్టుకొని మా పైన రాజకీయం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. రిపోర్టులు అన్ని కూడా కల్తీ జరిగినాయి అని చెప్పేసి ఇస్తా ఉంటే ఇవ్వలేదని చెప్తారు. ఇవ్వంది ఏదైనా రిపోర్ట్ ఉందా? నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పాడు. చెయ్యకపోగా మన వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు మా పైన రాజకీయం చేస్తా ఉన్నాడు అని చెప్పి మొట్టమొదటిసారిగా మన వెంకటేశ్వర స్వామి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక టెర్రరిస్ట్ అండి. టెర్రరిస్ట్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి, పార్టీ ముసుగులో టెర్రరిస్ట్ కార్యకలాపాలు నడుపుతున్నటువంటి వ్యక్తి, బుకాయించేటువంటి వ్యక్తి, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం తీరితే జుట్టు పట్టుకునేటువంటి వ్యక్తి. అసలు ఇలాంటి వ్యక్తి వాస్తవాలకి రాజకీయాలకి పనికిరాడు. కానీ మన కర్మ కొద్దీ ఈ కాలంలో అతను రాజకీయ నాయకుడు అయ్యాడు. అతని మాటలు నమ్మేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. ఒక గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా చెప్పండి సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో చేసినటువంటి పర్యటన చూసాం. దాదాపుగా 7 గంటల పాటు ఆయన కావాలని చెప్పి అక్కడ కాన్వాయ్ని అక్కడ పడితే అక్కడ ఆపేసి చేసినటువంటి విధ్వంసం చూసాం కదా, ఏమనిపించింది? అంబటి రాంబాబు ఇంటి దగ్గర జనాల్ని సమకూర్చేదాకా వెళ్దామని చెప్పేసి ఒక ప్లాన్. రెండోది 6:30-7 గంటల దాకా కొనసాగిస్తే ఆ తర్వాత ఎవరు కూడా ప్రెస్ మీట్లు పెట్టరు, ఆ రోజంతా లాగొచ్చు అనే ఒక ఉద్దేశంతో చేసినట్టుగా కనపడతా ఉంది. నేను ఒక చిన్న విషయం చెబుతా. ఒక 2 తల్లిదండ్రులు ఉన్నారు, 2 తల్లులు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పిల్లలు. 2 పిల్లలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఆ 2 తల్లులు ఏం చేస్తారు తెలుసా? సొంత పిల్లలు లాక్కొచ్చి ఎరా తండుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకోకూడదని తల్లులు సొంత పిల్లలకి బుద్ధి చెబుతారు. వాళ్ళ పిల్లలకి, పక్కన వాళ్ళ పిల్లలను కొట్టరు. కానీ వీడికి ముడ్డి కిందకి 70 ఏళ్ళు వచ్చినాయి. అంబటి రాంబాబు అనేవాడికి చట్టసభల్లో ఉన్నాడు, పెద్ద రకం అని చెప్తాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బూతులు తిడితే, స్వయాన ముఖ్యమంత్రిని తిడితే ఈ వచ్చి
బూతులు తిరితే తప్పేంది? 2 తిట్లకే ఇట్లా కేసులు పెట్టాలా? 2 తిట్లకే ఇది చేయాలా? ఇంకా ఏదన్నా ఉంటే సన్మానించాల్సింది పోయింది. ఎవడన్నా మాట్లాడతాడా? మనిషి అనేవాడు మాట్లాడతాడా? చిన్న పిల్లలకే వాళ్ళ తల్లులు బుద్ధి చెబుతా ఉంటే ఇంత ముఖ్యమంత్రిగా చేసినోడు, రాజకీయ పార్టీ నడిపేవాడు ఒక వ్యక్తిగత హననం చేస్తే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని తిడతా ఉంటే 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి నిరంతరం తెలుగు జాతి కోసం అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని బూతులు తిడితే ఏ పనికి మాలినోడన్నా ఇట్లా సమర్థిస్తాడా? అందుకనే ఒక మాట నేనేమంటానంటే కామతురానే నభయం నలజ్జ అంటారు. కామంతో కళ్ళు మూసుకున్నటువంటి వాడికి సిగ్గు లజ్జ ఉండదని అర్థం. మదాతురానే నభయం నలజ్జ, వీళ్ళందరూ మదమెక్కి కొట్టుకుంటా ఉన్నారు, సిగ్గు లజ్జ వదిలేశారు. అనురాధ గారు, గత 10 రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా, సోషల్ మీడియా అంతా కూడా సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, తిరుపతిలో ఎక్కడా కూడా కల్తీ జరగలేదు, తిరుపతి లడ్డు అంశంలో ఎక్కడా కూడా కల్తీ జరగలేదు అన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా దీనిపైన దూషించినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఈరోజు మాజీ చైర్మన్గా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ క్లియర్గా దాంట్లో కెమికల్స్ కలిసాయి, లేదంటే లడ్డు అడల్టరేట్ అయిందని చెప్పి ఆయనే మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి దీనికి ఏం సమాధానం చెప్తుంది వైసీపీ? అందరికీ నమస్కారం అండి. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనేది సిట్ తన నివేదికని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. అది 100% దానిలో కల్తీ జరిగింది అనే విషయాన్ని తెలియజేసింది. దాని మీద మరి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళంతా కూడా దీన్ని ఏమార్చడానికి, ప్రజల దృష్టి నుంచి మరల్చడానికి రకరకాల విన్యాసాలు చేయటం మనందరం కూడా చూసాం. ఇటు అంబటి రాంబాబు గారు కానివ్వండి, అదే విధంగా మన జోగి రమేష్ గారు కానివ్వండి, అక్కడ విపరీతమైన అంటే ఇష్టం వచ్చినట్లు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని నోటికొచ్చిన భాషని వాడి అసభ్య పదజాలంతో వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టి దాని ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నాన్ని చేశారు. మరి ఈ రోజున న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వెళ్లే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఈ రోజున కేవలం సంవత్సరన్నర కాలంగా ఇటు అభివృద్ధి సంక్షేమం దిశగా వెళ్లే ఈ ప్రభుత్వాన్ని మరి చూసి గత 5 సంవత్సరాలలో అతనికి అవకాశం ఇస్తే ఆ రోజున కనీసం పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేసిస్తే 3% కూడా పూర్తి చేయలేకపోయారు. అదే విధంగా ఒక్క ఇండస్ట్రీ తేలేదు, ఒక ఉపాధి కల్పించలేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. మరి ఇవన్నీ కూడా ఈ రోజున బయటపడిపోతా ఉన్నాయి. మనందరం చూస్తా ఉన్నాం బ్రహ్మాండంగా. ఇవాళ ఒక పంట చేను ఎలా ఉందో ఆ రకంగా పంట మీద ఉన్న చేనులాగా మన ప్రభుత్వం కళకళలాడుతూ ఉంది. మరి దీనిని చూడలేని జగన్మోహన్ రెడ్డి తన అనయూయలతో కావాలనే ఇవన్నీ చేసి రచ్చ చేసి ఏదో రకంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేశారు. నిన్నైతే ఏకంగా ఆయన ఒక ప్రెస్ మీట్ లో అడల్ట్రేషనే జరగలేదు, అసలు కల్తీ అనేదే జరగలేదు అని చెప్పి సిట్ నివేదిక ఇచ్చింది, ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని చెప్పడం జరిగింది. కానీ ఎన్డీడీబీ నివేదికలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఆ రోజున ఆ మాటని చంద్రబాబు గారు ఏదైతే ఉటంకించారో దాని మీద గొడవ చేయాలనే ప్రయత్నం చేశారు. ఇవాళ సిట్ నివేదికలో కూడా 100% ఈ రోజున అడల్ట్రేషన్ జరిగిందని చెప్పిన దాన్ని సుబ్బారెడ్డి గారు ఒప్పుకొని ఈ రోజున మరి నేషనల్ మీడియాకి ఇవ్వటం జరిగింది. అంటే ఎన్ని అబద్ధాలు, అంటే సిట్ నివేదికలను కూడా వ్యతిరేకంగా చిత్రీకరించడం అనేది ఎంత తేలిగ్గా, అంటే నిజం కూడా మనం అంత నిర్భయంగా చెప్పం, అంత నిర్భయంగా అబద్ధాన్ని చెప్పగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తులుగా ఈ రోజున వైసీపీ నాయకులు ఉన్నారనేది సుస్పష్టంగా ప్రజలందరికీ తేలిపోతా ఉంది. కాబట్టి ఈ రోజున మన తెలుగుదేశం కార్యకర్తలే కాదు ప్రజలందరూ కూడా ఈ రోజున చూడాల్సింది ఏంటంటే ఇంకొకసారి ఇలా విధ్వంసకరమైన అవినీతి చేసిన, మరి అలాంటి అరాచకమైన పాలన చేసిన అలాంటి వ్యక్తులు పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమైపోతుందనేది ఆ 5 సంవత్సరాల కాలంలో మనందరం కూడా చూసాం. మళ్ళీ పొరపాటును కూడా అలాంటి అవకాశం గనక ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అనేది మరి బాగు చేయటం ఎవరి వలన కాదు. కాబట్టి కనీసం ఇంకొక 15 సంవత్సరాలు ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. జనసేన
జనసేన, బీజేపీ, టీడీపీ ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం మరికొన్ని సంవత్సరాలు ఈ విధంగా గెలిపించుకుంటే తప్పకుండా మనం ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. అన్ని రంగాలకి కూడా ఇవాళ రైతులు సంతోషంగా ఉన్నారు. మరి అదేవిధంగా స్టూడెంట్స్ అంతా కూడా రేపు రాబోయే రోజుల్లో మాకు ఉపాధి కలుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి ఉద్యోగులకి మనం చూసాము. ఏదైతే మొట్టమొదటి సంతకం చేశారో అంటే లడ్డు విషయంలో ఏదైతే అంబటి రాంబాబు గారు మహాపాపం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు కానీ వేసినటువంటి ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నంలో, అంబటి రాంబాబు గారు తొలగించే ప్రయత్నంలో ప్రధానంగా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి దేవుడు బుద్ధి కలిగించాలని చెప్పి అంబటి రాంబాబు గుడికి వెళ్ళి పూజలు చేయించుకొని వస్తూ ఉంటే ఈ విధమైన దాడి చేశారు, అసలు దాంట్లో కల్తీ జరగలేదని చెప్పి అంబటి రాంబాబు అన్న ఏం తప్పు చేశాడని చెప్పి ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఆ పార్టీలో ఉన్నటువంటి, ఆ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ అయినటువంటి టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఈ విధంగా మాట్లాడితే మరి దీనిపైన ఏం స్పందిస్తారు? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత వరకు అబద్ధాలతో తప్పించుకోవాలని చూస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయటం ద్వారా జనాల మైండ్ ని మరిపించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళ ప్రజలు చాలా యాక్టివ్ గా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయో అన్ని చూస్తున్నారు. వాళ్ళకి విజన్ ఉన్న ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నారు. ఇవాళ ఆ ధైర్యంగా ఉన్నారు ప్రజలంతా కూడా. కాబట్టి మీరు ఎంత ఏమార్చినా ప్రజలు ఏమారు అనే సంగతిని మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీరు చేసే ఇవాళ మద్యం కుంభకోణంలో, అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసిన అవినీతి పాలన ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే మీకు ఈ రోజున ఈ దానిలో అతిపెద్ద పాపం ఈ తిరుపతి లడ్డు మహాప్రసాదం, దేవదేవుడి భక్తులందరూ కూడా ఈ రోజున ఎంతో దైవంగా కొలిచే ఆ ప్రసాదాన్ని ఊరూరు తీసుకెళ్లి భక్తిగా పంచుకునే ఆ ప్రసాదాన్ని కూడా మీరు కల్తీ చేశారంటే మీ ప్రభుత్వం ఎంత కల్తీ, మీ నాయకులు ఎంత కల్తీ అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మీ ఆటలు ఇంకా చెల్లవు. కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ప్రజలు కానివ్వండి, ముఖ్యంగా కూటమి కార్యకర్తలందరూ కూడా వాళ్ళు ఏ రకంగా మభ్యపెట్టాలని చూస్తారో మీకు అర్థమైంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి మళ్ళీ అధికారాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చేటట్లుగా ఇటు కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి సమన్వయంతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.